వీళ్ళంతా వంటింటి కుందేళ్లు కాదు, అడవిలో ఆడపులులు. నిత్యం సవాళ్లతో సహవాసం చేస్తూ స్మగ్లర్లకు సింహ స్వప్నంగా మారారు. అడవి తల్లిని కాపాడటమే ధ్యేయంగా ఓవైపు క్రూర మృగాలతో, మరోవైపు కలప స్మగ్లర్లతో పోరాడుతూ విధులు నిర్వహిస్తున్నారు వీరంతా. మనం మాట్లాడుకునేది ఎవరి గురించి అనే కదా మీ అనుమానం. ఈ ఆడపులులంతా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల రేంజ్ పరిధిలో పనిచేస్తున్న 15 మంది బీట్ ఆఫీసర్లు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా, ఎండ వాన అన్న ఆలోచన దరిచేయనీయకుండా అటు క్రూర మృగాలను, ఇటు స్మగ్లర్లను ఎదుర్కొంటూ అడవులను పరిరక్షిస్తున్నారు వారంతా. ఒక్కోసారి ఒంటరిగా పనిచేయాల్సి వచ్చినా వెనుకడుగు వేయకుండా ఆ అడవిలో ముందుకు సాగిపోతూ ఉంటారు వీరంతా. రోజు రోజుకు అంతరించిపోతున్న అడవిని కాపాడటం తమ బాధ్యత అని చెబుతున్నారు ఈ బీట్ ఆఫీసర్లు. ప్రభుత్వం తమకు ఇంకా మెరుగైన వసతులు కల్పిస్తే మరింత మెరుగ్గా పనిచేయగలుగుతామంటున్న ఈ ఆడపులులతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. వంటింటి కుందేలన్నారు ఒకప్పుడు, నేడు పులతో సాహసం చేస్తున్నారు. అంటే నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ లేకుండా వాన లేకుండా మొత్తం రాత్రి పగలు అనే తేడా లేకుండా మొత్తం అడవి సంపద కోసం నడువు కట్టారు. ఈ అడవిలో ఈ ఆడపుల్లలు సంబంధించినటువంటి ఆడపుల్లలు మన మహబూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్లో ఉన్నటువంటి సుమారు 15 మంది ఈ బీట్ ఆఫీసర్స్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా నిత్యం అడవిలో ఉంటూ అడవి సంపదని మొత్తం కాపాడుతున్నారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ఈ ఆడపులులు అంటే అడవిలో ఉన్నటువంటి బీట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం మీరు చెప్పండి, అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ బీట్ ఆఫీస్ చేస్తారు. ఇక్కడ సేమ్ టైం గూడూరు అంటే మహబూబాబాద్ జిల్లా గూడూరు పరిధిలో కూడా సుమారు 15 మంది వరకు కూడా ఈ మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళు ఉన్నారు కదా, అంటే బీట్ ఆఫీసర్స్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అడవిలో చేయడం వల్ల? అడవిలో జాబ్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మనం వేరే సాఫ్ట్వేర్ రంగంలో వెళ్తే అక్కడ ఏముంది, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉండి వర్క్ చేయడం ఉంటుంది. పొల్యూషన్ లేని వాతావరణం ఉండడం వల్ల హెల్త్ పరంగా కూడా హెల్తీగా ఉంటున్నాం. అంటే ఇక్కడ ఎలాంటి ఫోన్ సౌకర్యం కానీ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కానీ ఏముండవు. నిత్యము ఏ నుంచి ఏ జంతువు వస్తుందో, ఈ మధ్యకాలంలో కూడా పుల్ల సంచారం కూడా ఎక్కువ ఉందని తెలుస్తుంది. అంటే నిత్యం ఈ అడవిలలో ఎలా అనిపిస్తుంది మీకు ఉండడం వల్ల? అంటే వాకీ టాకీస్, ఇంటర్నెట్ అయితే లేదు ప్రజెంట్. అంటే మొబైల్స్ అవి సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి వాకీ టాకీస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ సెక్షన్కి ఒకటి. వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో. కాకపోతే వాళ్ళకి 8 అవర్స్ డ్యూటీ, మాకు 24 అవర్స్ డ్యూటీ. నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా పిల్లల్ని వదిలేసి రావడం అలాంటిది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వైల్డ్ లైఫ్ని మంచిగా చేయడంలో కానీ, ఈ గ్రీనరీని కాపాడడంలో కానీ, కొన్ని అఫెన్స్ అరికట్టడంలో మేము ముందుంటాం కాబట్టి మాకు కొంచెం అది హ్యాపీనెస్ అనిపిస్తుంది. అదేవిధంగా మాకు కూడా 8 అవర్స్ డ్యూటీ అలా పెడితే బాగుండేమో. ఇంకా మెయిన్గా ఏమిటంటే మాకున్న 5 ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్ కానీ, డిఆర్ఓస్ కానీ క్యాడర్ ఉంటుంది. మేమేమో బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, డిఆర్ఓ. సెక్షన్లో ఒక 4-5 బీట్స్ ఉంటాయి, దానికి ఒక హెడ్ ఉంటారు. అన్నిటికి కలిపి రేంజర్ సార్ మెయిన్ హెడ్ అన్నట్టు. మాకు అంటే మా అదృష్టవశాత్తు గూడూరు రేంజ్లో మాకు మంచి రేంజ్ ఆఫీసర్ సార్ ఉన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఏ టైంలో అయినా మంచిగా రెస్పాండ్ అవుతారు. అది మాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుంది అనండి. చిన్నపిల్లలు వదిలేసి కూడా చేస్తున్నామంటే పై ఆఫీసర్స్ ప్రోత్సాహం, మరి ఇక్కడ ఉండే అటువంటి వాతావరణం, అందరి కోఆర్డినేషన్ మెయిన్ మాకు చాలా అది అనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఇంకో మహిళా కానిస్టేబుల్ బీట్ ఆఫీసర్ ఉన్నాడు. మీరు చెప్పండి, సుమారు మహబూబాబాద్ జిల్లా ఈ గూడూరు ఈ సెక్షన్ ఆఫీసర్లో ఎంతమంది మహిళలు ఇది చేస్తున్నారు? అసలు వాళ్ళు ఏ విధంగా ఉంది వాళ్ళకి ఫీల్? ఇప్పుడు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 30% ఉమెన్ స్టాఫే ఎక్కువ ఉందండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. మామూలుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటారు. కానీ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒక విశిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి దూరంగా అడవుల్లో చేయాల్సిన ఉద్యమం కాబట్టి ఎవరైనా కొంచెం సుముఖత చూపెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చినప్పుడు కూడా మాకు కూడా కొంచెము టెన్షన్ ఉంటుండే, ఎట్లా వెళ్తాము, ఎట్లా చేయగలుగుతాము. కానీ డే బై డే మేము చేస్తున్న కొద్దీ మా తోటి ఎంప్లాయీస్ కావచ్చు, మా ఆఫీసర్స్ ప్రోత్సాహం వల్ల మేము కూడా ఈ ఫారెస్ట్ వాతావరణానికి అలవాటు పడిపోయి మా వంతు కృషిగా మేము చాలా చక్కగా మా విధులను నిర్వర్తిస్తున్నాము. అప్పుడప్పుడైతే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఇంకా చాలా చక్కగా వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మంచి రివార్డ్స్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది
ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి, స్వచ్ఛమైన గాలి కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆ వాతావరణం కోసం ఏ చిన్న ప్రయత్నం అనేది చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అలాంటిది ఒక మన ప్రకృతిని మనం డెవలప్ చేసే ఒక సేవకురాలుగా మేము పనిచేయడం అనేది హరిత గ్రీన్ సోల్జర్స్గా పనిచేయడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అంటే ఫారెస్ట్లో కూడా పోడు సమస్యలు ఎక్కువ చేస్తుంది. కొంతమంది దాడులు కానీ కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ చేస్తున్నారు అసలు? మేమందరం ఒకలా అంటే ఎక్కడైనా పోడు జరిగింది అని అంటే ముందే ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరం అంటే అన్ని రేంజ్లో ఎక్కువ స్టాఫ్ ఉంటారు కదా, అన్ని రేంజ్లతో ఒక టీమ్గా వెళ్ళి వాళ్ళ మీద అంటే ఎలాంటి దాడులు జరగకుండా ఎలాంటి పోడు జరగకుండా చాలా చోట్ల హరిగట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొత్తానికైతే చూసినట్టయితే ఈ అడవి మాకు కన్నతల్లిలా ఇవి భావించి మాత్రం అడవి సంపదని మేము కొల్లగొట్టకుండా మాత్రం స్మగ్లర్ నుంచి ఎదురుగా చేసిన చిన్న ప్రయత్నం మేము చేస్తూ చెప్తున్నారు. మొత్తానికైతే నిత్యం కూడా సాహసం కూడిన ఈ అడవిలో మొత్తం సాహసం చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ఉండే బీట్ ఆఫీసర్స్. అంటే మాకు కూడా ఇంకోటి మెరుగైన వసతి కల్పిస్తే కూడా మేము ఇంకా ముందు కూడా ఎన్నో అటవీ సంపదని రక్షించడానికి ముందుకెళ్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. జస్ట్ వీరంతా మధ్య బిగ్ టీవీ గూడూరు అడవి నుంచి.